విచిత్రంగా ఉంది హరీష్ రావు ముచ్చట్లయితే. ఈ నవ్వాలా ఏడవాలా అర్థమైతే లేదు హరీష్ రావు ముచ్చట్లకు. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడము, ఇరిగేషన్ శాఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ కావడము, ఈ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క కావడము, ఆ రెండు శాఖలు ఇరిగేషను ఫైనాన్స్ రెండు శాఖలు హరీష్ రావుకు చేయడము, ఇది అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా పుట్టలకు పుట్టలు పాపాలు బయటికి వస్తున్నాయని నిన్న వారు మాట్లాడడము, పాపాల భైరవుడని నామకరణం జరగడము హరీష్ రావుకి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు హరీష్ రావు బదులు పాపాల భైరవుడని నామకరణం కూడా జరిగిపోయింది అసెంబ్లీ సాక్షిగా. చెప్తా, ఇది అందుకే అంటున్నా, ఇప్పుడు అధికారం లేదు కదా, నీతులు చెప్తున్నాడు హరీష్ రావు. ఎంత డ్రామా ఆర్టిస్ట్ అంటే, అసలు కాళేశ్వరం డ్యాము, మేడిగడ్డ డ్యాములు ఇవన్నీ కూడా అప్పుడు పేపర్లలో టీవీలలో చూస్తుంటే నేను, ఆయన మంచం వేసుకొని ఆ గుహలం అంటుండే, అది పెద్ద సినిమా, అది విచిత్రమైన సినిమా అది. అంటే దానికి అంటే ప్రజలు ఏమనుకోవాలి, ఆ గుహల ఆడ మంచం వేసుకొని మంచం మీద వండుకున్నట్టు ఫోటోలు వస్తుండే, మరి ఆడ మంచం ఆడ వండుకొని ఏం చేస్తుండో మాకేం అర్థం కాలేదు అదంతా. అంటే ఆడ మంచం ఆడేవో ఆడ ఆ రాత్రి ఆ గుహలో వండుకొని ఆ కాంట్రాక్టర్ల పైసలు లెక్క పెట్టుకుంటుడు కూర్చుంటుండేనా, ఆడ ఎవరు లేకుండా లెక్క పెట్టే నీకు గుహలో వంటుండేనా? అసలు గుహలో వండుకొని ఆ ప్రాజెక్టుల కాడ పండుకొని అంత షో చేసుకోవాల్సినంత ఆయన చేసే పని ఏముందడా? అక్కడ కార్మికులు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు చేసే పని అది. నువ్వు గుహలో వండుకొని ఏం చేసావు అనేది ఇప్పటికే ప్రశ్నార్థం అదంతా. ఇప్పుడు మేడిగడ్డ ఒక స్తంభము ఒరిగింది, 3 స్తంభాలు ఒరిగినాయి అంటే నువ్వు మంచం వేసుకొని ఆ 3 స్తంభాలు కథ ఏంది మరి చెప్పాలి కదా, నువ్వే కదా రాత్రి నువ్వు అలా వండుకున్నావు కదా, చెప్పాలి కదా. ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వాళ్ళు రివ్యూలు చేస్తుంటే ఈయన గుహలో వండుకొని మంచిగా నిద్రపోయినప్పుడు హరీష్ రావు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే వీళ్ళకి నిద్ర పడతలేదు ఇప్పుడు. ఎందుకంటే ఎన్ని పాపాలు హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేసి తాను దాచిపెట్టినట్టుగా ఆ రోజు మాకున్న సమాచారం. ఆ డబ్బు ఎక్కడుందో నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారికి ఒక ఏమంటుంది లేదు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తా. అది హరీష్ రావు చెప్పాలి కదా, పైసలు దాచిపెట్టింది ఎవరి పైసలు వాళ్ళది, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ఆ రోజున 5,000 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నా,
18 ఎన్నికల కంటే ముందు 5,000 కోట్ల రూపాయలు తాను దాచిపెట్టినట్టు, 18 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడానికి ఆ డబ్బులు ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు దాన్ని పసిగట్టినట్టు, అది అప్పుడు కేసీఆర్కి చెప్పినట్టు, ఆ రోజు కేసీఆర్కి చెప్పినట్టు ఇది బయట ప్రచారంలో ఉన్నది. ఇది నిజమే కదా. ఆ డబ్బు హరీష్ రావు దగ్గర ఉందా? మరి ఆ డబ్బు ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎక్కడికి పోయింది, ఏమైంది? అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు, ఈ డబ్బు ఏమైంది అనేది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అప్పుడున్న హరీష్ రావు వాళ్ళ మధ్యలో తెలవాలి. ఆ 5,000 కోట్లు ప్రజల సొమ్మే కదా. ఇది వాస్తవము. ఇది ఆనాడు ఇది ప్రచారంలో ఉన్నది. మేము దీని మీద ఎంత చెప్పాలని ప్రయత్నం చేసినా వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి దీని మీద ఎక్కడ కూడా చర్చకు రాకుండా మీడియాలో కానీ ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సంబంధించిన అంటే దీనివల్ల ఎంతమంది రైతులకు లాభం, అసలు రైతులకు నీళ్ళే లేవు, ఇది కేవలము డబ్బుల సంపాదన కోసమే ఈ ప్రాజెక్టులు అనే దాని మీద చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ రివ్యూలో వాళ్ళకు వచ్చిన బిజినెస్ రిపోర్ట్లో వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి గారు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఒక ఏఎన్సీని సస్పెండ్ చేయడము, ఒక ఏఎన్సీని రిజైన్ చేయడం, రెండు కూడా జరిగిపోయింది. ఇది ఒక చరిత్ర. బహుశా ఇంకొకరు ఇద్దరు ఏఎన్సీలు ఉన్నారు నాకున్న సమాచారం ప్రకారము. ఈ ఈఎన్సీల దగ్గర కూడా విచ్చలవిడిగా బ్లాక్ మనీ ఉన్నది. ఇంకా ఒకరో ఇద్దరు ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడు, పేరు ఏదో ఉన్నది నాకు, హరిరామ్ కూడా ఈఎన్సీ ఆయనది కూడా హరీష్ రావు డబ్బులు ఇప్పటికీ హరిరామ్ దగ్గర ఉన్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది ఓడిపోవడానికి ఈ పైసలే కొంప ముంచినాయి మాకంతా. చెప్తాను నేను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గతంలో నాకున్న ఇన్ఫర్మేషను, ఇప్పుడు మా పార్టీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ సీఎం అండ్ ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూలు చేస్తున్నారు కాబట్టి కొంత మా పార్టీ యొక్క స్టాండ్ మొదటి నుంచి కూడా ఇవన్నిటికి వ్యతిరేకంగా మొదటి నుంచి కొట్లాడుతున్నది. కానీ అప్పుడున్న వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పోలీసు వ్యవస్థ మమ్మల్ని ననగదొక్కడము, మమ్మల్ని బయటికి రాకుండా నిర్బంధించడము, పోలీసులు గాంధీ భవన్ నుంచి బయటికి ఎవరు రాకుండా, ఇళ్ళకి ఎవరు బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేయడము, ఈ వ్యవస్థ అంతా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఇది జరుగుతున్న విషయం అన్నమాట. అందుకే మీరు చూడండి, అప్పుడున్న కేసీఆర్ గారు 2018లో రాగానే హరీష్ రావుకి మినిస్టర్ కూడా ఇవ్వలేడు. చూడండి, క్యాబినెట్లో మినిస్టర్ ఇవ్వలే, 1 ఇయర్ ఇవ్వలే, 1 ఇయర్ ఇవ్వాలి, ఒక సంవత్సరం దాకా ఇవ్వలేడు. మరి అప్పుడు 1 ఇయర్ దాకా మంత్రి పదవి ఎందుకు రాలేనట్టు మీరు ఆలోచన చేసుకోండి.
అందుకనే ఈ అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్యాబినెట్ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మంత్రులంతా కూడా గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అన్ని తప్పులను అన్నిటిని కూడా ఒకటి 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 అసలు ఇంకా ఇది స్టార్టింగ్ ఇదంతా. కాబట్టి వేల కోట్ల రూపాయలు గాయమైపోయినాయి. మార్కెట్లో పైసనే లేదు, అసలు మార్కెట్లో డబ్బులు లేవు. లేవు. హరీష్ రావు 5,000 కోట్లు, కవిత ఎంత చేసిందో తెలియదు, ఆ సంతు ఎంత చేసిందో తెలియదు, సంతోష్ ఎంత చేసిండో తెలియదు. కాబట్టి అసలు మార్కెట్లో మేము పైసల్ని అమ్మాయినా ఖర్చులో పైసలు దొరుకుతలేవు. మార్కెట్లో పైసలంతా ఇలా ఫ్యామిలీ దగ్గరనే ఉన్నది మొత్తం. ఇదే విచిత్రంగా ఉన్నది తెలంగాణలో, నిజము. అసలు మనం రియల్ ఎస్టేట్ చేసి 4 రూపాయలు చూద్దాం రా అంటే మన పైసలు దొరుకుతలేవు. వీళ్ళు కుప్పలు కుప్పలు సంచులల్లో గోనె సంచులల్లో ఆడబెట్టేసారు, ఏ గుహలో పెట్టారు. ఎంత విచిత్రమైన 9 ఏళ్ల పరిపాలన. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రజా పరిపాలన కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. రోజున నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 15,50,00,000 మంది నిన్నటి వరకు ఉచిత ప్రయాణము ఆర్టీసీ బస్సులో మహిళలు చేస్తున్నారు. 2 నెలలకే. నిన్న మా సంగారెడ్డిలో చెర్యాల అనే గ్రామం ఉంది. మా ఎక్స్ఎంపీపీ అంజనేయులు అంటున్నాడు, అన్నా మా ఊర్లో ఒక 50 మంది మహిళలు సమ్మక్క సారక జాతర, ఎట్లా బస్సు ఫ్రీ ఉంది కదా, సమ్మక్క సారక జాతర పోదాము అని అనుకుంటున్నారన్న మా ఊర్లో ఆడవాళ్ళందరూ అని. అంటే ఇట్లా అన్ని ఊర్లలో కూడా సమ్మక్క సారక్క జాతర కానీ, వేములవాడ కానీ, లేకపోతే యాదగిరిగుట్ట కానీ, ఇదే ఒక దర్గాకు పోయినా సరే, చర్చికు పోయినా సరే, ఎక్కడికి మన మెదకు పోయినా సరే, మల్లన్న జాతర ఏది కొమరల్లన్న మల్లన్న జాతరకు పోయినా సరే, వరంగల్ కాళికామాత దేవాలయం పోయినా సరే, జోగులమ్మ దేవాలయం పోయినా సరే, ఇట్లా ఎక్కడ దేవస్థానాలు పోయినా మహిళలందరూ వాళ్ళు అంతా టీమ్గా పోతున్నారు అందరూ. ఇది మహాలక్ష్మి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణము అంటే 500 కోట్ల రూపాయలు ఇప్పుడు డైరెక్ట్గా పబ్లికే కదా. ఇది డైరెక్ట్ పబ్లిక్ అకౌంటే కదా, పబ్లిక్ అనుభవించినట్టే కదా. ప్రజా సొమ్ము ప్రజలే అనుభవిస్తున్నారు. మీ బీఆర్ఎస్ ప్రజా సొమ్ముని కేసీఆర్ ఫ్యామిలీ అనుభవించింది, మీ కాంట్రాక్టర్ 1-2 అనుభవించారు. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చే ప్రతి డబ్బు డైరెక్ట్గా ప్రజలు అనుభవిస్తున్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ప్రతి డబ్బు కేసీఆర్ ఫ్యామిలీ అనుభవించింది. ఇది నిజమే కదా. కేసీఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు నీకు నైతికంగా స్కీమ్ల మీద కాంగ్రెస్ ప్రశ్నించే హక్కు హరీష్ రావుకు లేదు. ఇది మీడియా ద్వారా తెలంగాణ యావత్ సమాజానికి విషయాలు తెలపాలి. కాబట్టి మీరు అందరూ కూడా అసెంబ్లీ చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు. ఏంటది
ఉండండి. విన్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్స్ ఇంత చక్కగా పనిచేస్తుంటే కొందరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు మీ అవినీతి, మీ యొక్క కుంభకోణాలు బయటికి తీస్తుంటే అది నచ్చక మీరు మా ముఖ్యమంత్రి గారికి అంటే మిమ్మల్ని నిలదీస్తే మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మీరు విమర్శించే హక్కు మీకు లేదు. మీరేమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే నేను అవును, ఇది ఆరోపణలు కాదు, వాస్తవాలు. నేనేమంటున్నానంటే ఐటీ దాడులు కేసీఆర్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి కదా. బీజేపీకి బీఆర్ఎస్కి సంబంధం ఉంటుంది. ఐటీ దాడులు, ఈడీ దాడులు ఏదన్నా ఉంటే ఆల్రెడీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది బీజేపీకి అండ్ కేసీఆర్కి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్కు ఇంకెవరికో లెటర్ రాస్తే అవుతుందని అయితే నాకు అయితే నమ్మకం లేదు. అదే కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి పాపము స్క్రిప్ట్ లేట్గా వచ్చినట్టుంది ఆయనకు, కిషన్ రెడ్డికి. ఆయన కూడా కిషన్ రెడ్డి గారు స్క్రిప్టే పాపం, ఆయన కూడా ఆయనకు స్క్రిప్ట్ ఇప్పుడు పంపించినట్టున్నారు. బీఆర్ఎస్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, స్క్రిప్ట్ రాలే. ఇప్పుడు ఈ ప్రశ్న సిబిఐ అని కిషన్ రెడ్డి ఇప్పుడు స్క్రిప్ట్ చదివిండు కదా. ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి అడుగుతుండు కదా. ఈ స్క్రిప్ట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళు పంపేది ఉండే ఢిల్లీలో, అది లేటుగా వచ్చినట్టుంది. మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక బహుశా మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పుడు పంపించిన స్క్రిప్ట్ ఇప్పుడు చదువుతున్నాడు ఆయన. దానికి వాల్యూ లేదు. ఎవరికి? కిషన్ రెడ్డి స్క్రిప్ట్కి వాల్యూ లేదు. అప్పుడు అడగాలి, ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అడిగేది ఉండేది. ఇక అంతే సాలుగా, ఇంతకంటే పెద్ద జవాబు ఏం కావాలి ఆయనకు, కిషన్ రెడ్డికి? ఇంకా నేనేమంటున్నాంటే హరీష్ రావు, ఉన్న బడ్జెట్ అంతా నువ్వే నాకి తీసుకోపోయి, నువ్వే నాకేసినావు మొత్తం. అఫీషియల్ బడ్జెట్ అంటే నువ్వు నాకేసినావు, దాని మాడు కూడా లేదు మీ అమ్మ దాని మీద. అరే నేనేమంటున్నాంటే హరీష్ రావు అన్ని దొంగ మాటలే, అన్ని లప్పుడు మాటలే మొత్తం. మరి కేసీఆర్ మాట్లాడినప్పుడు, వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు, అంటే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని సన్నాసులు దద్దమ్మలు అన్నప్పుడు ఎవరు? కేసీఆర్ కిషన్ రెడ్డికి పాపం పౌరుషం లేదు, పాపం ఏం చేయలేడు. కానీ మరి కేసీఆర్ రండ మంత్రి అని, రండలో అని మంత్రి, బీజేపీ మంత్రి సెంట్రల్ మినిస్టర్ అనలేడా? రండ కేంద్ర మంత్రి ఉన్నాడు అని కేసీఆర్ డైరెక్ట్గా అన్నాడు. అప్పుడేం నీ బుద్ధి ఏమైంది హరీష్? నీ బుద్ధి మోకాలలో ఉందా? అప్పుడేమన్నా నీ బుద్ధి అరికాలలో ఉందా అని హరీష్ రావుని అడుగుతున్నా. హరీష్ రావు, నీ మెదడు అరికాలలో ఉందా? నీ మామేమన్నాడు? సరే, కిషన్ రెడ్డికి పౌరుషం లేదు, ఊకున్నాడు. మరి రేవంత్ రెడ్డి పౌరుషం ఉన్నది, ఊకోడు.
మరి రేవంత్ రెడ్డి పౌరుషం ఉంది, పిసికేస్తున్నాడు. కిషన్ రెడ్డి పౌరుషం లేదు, ఊకుంటున్నాడు. ఇది వాస్తవమే కదా. ఇది వాస్తవం. ఇది 5,000 కోట్లు దాచిపెట్టిండు కేసీఆర్ తెలుసు. ఇంటెలిజెన్స్ ఆ సంచులు తీసుకుపోయి దాచిపెట్టిర్రు. ఆ రోజు ఇంటెలిజెన్స్ అయితే ఎవరున్నారో ఆయనకు తెలుసు. ఇది వాస్తవమే, ఇది వాస్తవమే. అందుకే హరీష్ రావు గుహలలో వండుకుంటుండే, ఏది కాళేశ్వరం గుహలలో వంటుండే, ఆ పైసల కోసమే అక్కడ వంటుండే. ఇది వాస్తవం. ఇది కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అనుకోండి. ఆయన అన్నది కరెక్టే. రేవంత్ రెడ్డి గారు 20 మంది లేపుతన్నది నేనన్నది కరెక్టే. నేనేమో పార్టీ అయినా ప్రభుత్వం, ఆయన అన్నది కరెక్టే, నేనన్నది నాది కరెక్ట్. నేను పార్టీ, ఆయన గవర్నమెంట్. యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్. అది ఇది కాంట్రవర్సీ ఏం లేదు ఇక్కడ. కరెక్ట్. అది కూడా కలవద్దు, కలిస్తే ఎట్లా అప్పుడే. మరి టైం డిసైడ్, మీకు టైం వచ్చినట్టు తెలుస్తుంది. మల్లారెడ్డి వ్యవహారం వద్దు, వద్దులే. ప్రేమ్, మల్లారెడ్డి వ్యవహారం వద్దు, వద్దులే. లేదు, వద్దుగా. నో కామెంట్స్. ఇక అందులో వద్దుగా మనకి. ఇక ఆ రోజు వస్తుందేమో అని అన్నా. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే రోజు వస్తుందేమో అని అన్నా. అది నా లైన్. అది ఊహించిన చిత్రం. అది అది ఊహించిన చిత్రం. అది అది గవర్నమెంట్ చూసుకుంటుంది. అది మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ చూసుకుంటారు. అదంతా చూద్దాం. ఎందుకంటే అది హైలీ కాన్ఫిడెన్షియల్ విషయాలు కదా. ఇది ఏఐసిసి లెవెల్లో కాన్ఫిడెన్షియల్ విషయాలు, జాయినింగ్స్ అన్నీ కూడా కొంత నేను కొన్ని విషయాలు అలా మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది. మీరు ఎట్లా చూసుకున్నా మాకు అభ్యంతరం లేదు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ ఇష్టం, అది మీడియా ఇష్టం. అది దాని మీద మేము కామెంట్స్ చేయలేము. మీరు ఎట్లైనా ఊహించుకోవచ్చు. మీడియా యువర్ రైట్స్, మీరు ఎట్లైనా ఉపయోగించుకోవచ్చు, మీరు ఎట్లైనా ఊహించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా వస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరిండు. అది మర్యాదగా కోరిండు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మర్యాదలు పాటించిండు. కేసీఆర్ గారు ఆహ్వానాన్ని మన్నించకుండా మర్యాదలు పాటిస్తలేడు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే ఆయనకే మర్యాద ఉంటుంది. అంటే అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తే, అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అనేది అది తప్పుడు సంకేతాలు ఆయనకే పోతాయి. కాకపోతే ఒక భయం అయితే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ఏమంటాడో ఏందో అనే భయం కూడా కేసీఆర్కి ఉంటుంది. ఇక అపోజిషన్ తప్పించుకునే ముచ్చట్లు అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. అవన్నీ నీకు ప్రజలు అపోజిషన్ పార్టీ పాత్ర ఇచ్చారు, నువ్వు అది కూడా పాటించు. అంటే నేను పవర్ ఇస్తే ఆడనే ఉంటా, పవర్ ఇవ్వకపోతే పూర్ణ అంటే కాదు కదా. ప్రజలు ఏది ఇస్తే దాన్ని నువ్వు స్వీకరించాల్సిందే, దాన్ని నువ్వు పాటించాల్సిందే. చట్టసభలు అంతే కదా ఇచ్చిరంతా.
ఆ సుమన్ ఏమో అన్నాడంటారు మన అచ్చా ఇప్పుడు అది లైవ్లో ఉందా ఇప్పుడు అది? ఎవరు అది? అన్ని మీడియాలలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది అది అంతా. కేసులు పెడితే ఏమవుతుంది సుమన్ మీద? ఇప్పుడు అప్పుడు అట్లా కాదు, చెప్పు. ఆ పిల్లాన్ దగ్గరనే ఉందా? చెప్పు, ఆ పిల్లగాని దగ్గరనే ఉందా? మా మెట్టు సాయి దగ్గర లేదా? అరే అరే తొందరపడకే. మా మెట్టు సాయి దగ్గర లేదా? అది తప్పు కాదు అది అట్లా. అది ఎప్పుడన్నా మనం కాంగ్రెస్ అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడన్నా అది చేసినామా ఎప్పుడన్నా? మనం ఎప్పుడైనా ఆయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, మనం రాజకీయ విమర్శలు సహజంగా ఉంటాయి. మీరు అంటారు, మేము అంటాము. ప్రజల అల్టిమేట్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎవరు కరెక్టు ఎవరు రాంగు డిసైడ్ చేసుకుంటారు. ఈసారి కాంగ్రెస్ వాళ్ళే కరెక్టు అని మానే గెలిపించారు కదా. సుమన్, నువ్వు ఎందుకు అంత అతి ఉత్సాహం? నీకేం అవసరం వచ్చిందని? రేవంత్ రెడ్డి మీద నువ్వు ఆ చెప్పు చూపేయాలి. అంత పెద్ద చిన్న బచ్చ. నువ్వెంత చిన్నోనివి కదా, నీ కెపాసిటీ ఎంత సుమన్? నీ కెపాసిటీ ఎంత? నీ కెపాసిటీ ఎంత? నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, నువ్వు తెలంగాణ ఉద్యమం టైంలో యూనివర్సిటీలో కొంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే కొంతమందిని నువ్వే చంపి వాళ్ళ చేతిలో చిట్టీలు పెట్టి కేసీఆర్ దగ్గర మన్నలను పొంది ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎంపీ టికెట్ తీసుకొని నువ్వు లీడర్ అయినవు అని నేను గతంలో ఒకసారి చెప్పిన. నేను సుమన్కి, సుమన్ నువ్వు అట్లా తొందరపడగా బాబు, పిల్లగాని నువ్వు నీకు రాజకీయాలలో ఓర్మాలు కూడా తెలివయి ఏదో గఫలత్తులో ఆ తెలంగాణ మూవ్మెంట్లో కేసీఆర్ ఏదో చెప్పింది నువ్వు చేసినావు కాబట్టి వచ్చేసినావు. అట్లా నీకు అనుభవాలు కూడా లేవు. నీకు మాట్లాడేటప్పుడు కూడా చూడాలి. నీ వయసు ఎంత, నీ లెక్క ఎంత, నీ పత్రం ఎంత? షార్ట్కట్ లీడర్వి నువ్వు, తజ్రుబా లేని లీడర్వి నువ్వు ఇషారా చేస్తే బయట కూడా తిరగలేవు. ఎందుకైనా తొందరపడుతావు? పిల్లగాడు తీరే ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడిని అయితే కేసులతో ఏమవుతుంది?
డైరెక్ట్గా పుడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళ కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టుసాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు, అంతే. ఫరక్ ఏం లేదు, పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసేతీనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా ఇట్లా నడవదు రాజకీయం. ఇట్లా మళ్ళీసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు పోయి. అప్పుడు ఏం చేస్తావు? మీకుందా ఆ శక్తి? ఉందా మీకు? ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వం ఆపే శక్తి బీఆర్ఎస్కి ఉందా? ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, ఆ లీడర్షిపే లేదు కదా. నేనేమంటున్నానంటే రాజు, బీజేపీ కిషన్ రెడ్డి రండాన్ని తిట్టినప్పుడు ఆయనకు ఆవేశం రాలేదు కిషన్ రెడ్డికి. అది నాకు బాధ అనిపిస్తుంది, ఆయనకు బాధ అనిపిస్తలేదు. కానీ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నప్పుడు నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను అందుకే ఈరోజు మా మెట్టుసాయి జవాబు ఇస్తున్నాడు. అందుకే చెప్పుకి బూడితోటి జవాబు ఇచ్చాడు మెట్టుసాయి డైరెక్ట్గానే. ఏమంటా? స్టార్ట్ చేసింది కేసీఆర్ కదమ్మా. అదే అంటే కిషన్ రెడ్డికి పౌరుషం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పౌరుషం ఉంది కాబట్టి కేసీఆర్ని అన్నాడు అని నేను అంటున్నా. కేసీఆరే కదా స్టార్ట్ చేసింది ఈ రెండ పదాలు అన్నీ కూడా. ఎవరు? తెలంగాణ తిట్లపురానికి ఆయన గురువే అనుకో. గురువు మించిన గురువులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. అంతే, ఇక వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. మీరు ఒక హోందాగా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా హోందాగా చేస్తుంది. మీరు ఏదో అడ్డగోలుగా మీరేదో చేయబోతే ఇప్పుడు చూసిన ఆటోల పంచాయతీ రేవంత్ రెడ్డి సీఎం ఏమన్నాడు? జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. ఆర్టిస్ట్లే కదా జూనియర్ ఆర్టిస్టులు అయిపోయారు వీళ్ళు. అవునా కదా? 15,50,00,000 మంది 2 నెలల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసారు. ఆర్టీసీ డ్రైవర్లను మేము ఆదుకుంటామని పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంత డబ్బు ఆడల మీద ఖర్చు పెడుతున్నప్పుడు ప్రభుత్వము ఆటోలను ఆదుకోమా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మొన్ననే చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా. చెప్పినాక కూడా మీరు పదే పదే ఇక వేరే ఏదో ఉద్యమం, ఇక వాళ్ళకి ఏది కనబడతలేదు. అసెంబ్లీలో ఏం అడగాలి, ఏం ప్రశ్నించాలో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఏదో అడగాలి కాబట్టి ఇది ఒకటి పట్టుకున్నారు. ఇక మళ్ళీ మాట్లాడదాం దాని గురించి, బడ్జెట్ మీద మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.